ఆంధ్రప్రదేశ్లో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాలలో పెట్టి తెలుగును చంపే ప్రయత్నం చేస్తుంది. మేము అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియంను తీసేసి మళ్ళీ తెలుగు మీడియంనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో పెడతామని ప్రకటన చేశాడు. ఈ ప్రకటనను ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు అమలు చేయాలని చూస్తాడు. పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించలేడు. ఇది చెప్తున్న హోమ్ మినిస్టరు తన కొడుకు జై షాను ఏ మీడియంలో చదివించాడో చెప్పాలి. జై షా చాలా పెద్ద పెద్ద పబ్లిక్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇవాళ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఇంటర్నేషనల్ వ్యవహారాలు నడుపుతున్నాడు. మొత్తము బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పెట్టుబడిదారులు దానికి సపోర్టు చేసి నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా బయటపడ్డ ఎలక్టోరల్ బాండ్స్లో దాన్ని సపోర్ట్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి అక్కడ ఏ ప్రాంతీయ భాష లేనటువంటి ఇంటర్నేషనల్ సిలబస్లో చదివిస్తుంటే పిల్లల్ని, ధనవంతుల పిల్లల్ని, వీళ్ళు ఆ స్కూళ్ళను మార్చాలని చూడట్లేదు. అక్కడ ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాంబేలో నడుస్తుంది. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో మరి మరాఠీ మీడియం ఉండాలని అమిత్ షా ఎందుకు చెప్పట్లేదు? గుజరాతీ మీడియం ఉండాలని ఎందుకు చెప్పట్లేదు? ఆదాని కంపెనీ గుజరాత్లో ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతుంది. అక్కడ గుజరాతీ మీడియం ఉండాలని ఎందుకు చెప్పట్లేదు? బిర్లా కంపెనీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పిలానీలో నడుపుతుంది రాజస్థాన్లో. అది ఏ భాషలో నడుస్తుంది? అశోక యూనివర్సిటీ ఏ భాషలో నడుస్తుంది? కనుక గ్రామీణ ప్రాంతంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ అగ్రకుల భూస్వామ్య శక్తులు ఒకవైపు, పెట్టుబడిదారులు ముఖ్యంగా గుజరాతీ, బాంబే పెట్టుబడిదారులు తమ పిల్లల్ని అమెరికాలో, ఇంగ్లాండ్లో చదివించే వాళ్ళతో పోటీపడే విద్యా వ్యవస్థను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి పెద్ద కొట్లాడి ఆనాడు వీళ్ళే వెంకయ్యనాయుడుతో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకింపజేశారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా వ్యతిరేకించారు. మొత్తము చంద్రబాబు నాయుడు నెట్వర్క్ అంతా కోర్టుల చుట్టూ తిప్పితే జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టులలో పోరాడి దేశంలో ఎక్కడా లేనటువంటి ఇంగ్లీష్ మీడియంను సమాన భాష, తెలుగు చచ్చిపోవట్లే అక్కడ. వీళ్ళు చెబుతున్న ఇవాళ ఈ జైషా కొడుకు గుజరాత్ రాదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు 8వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు బ్రహ్మాండంగా పబ్లిక్ మీటింగ్లలో తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో మాట్లాడుతున్నారు. ఇది గమనించకుండా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవగానే ఆంధ్రప్రదేశ్ పిల్లలకు తెలుగు రానట్లు, వాళ్ళు ఎందుకు తెలుగు రానట్లు చెప్తున్నారు? వాళ్ళు ఎట్లా మాట్లాడినా, ఎట్లా రాయగలిగినా, వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనుక అసలు రిజర్వేషన్నే ఎత్తేయాలనే ఆలోచనలతో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్నే మార్చాలనే ఆలోచనతో ఎందుకున్నారు? ఇగో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు వచ్చినాయి, వీళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుతామంటున్నారు, వీళ్ళు మొత్తం పెట్టుబడిదారులతో, అగ్రకులాల పిల్లలతో పోటీ పెడతామంటున్నారు. ఇది జరగనీయమే అనే దృష్టితో అమిత్ షా ఇది చెప్తున్నాడు. ఆంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ కులాలైనా ఇవాళ అక్కడ పెట్టబడ్డ ఇంగ్లీష్ మీడియము అమ్మఒడి పథకం ఆసరాతో పెట్టే ఇచ్చిన
ఆ 2 భాషల పుస్తకాలు, మిర్రర్ ఇమేజ్ పుస్తకాలతో, ఇచ్చే బూట్లు, బుక్స్, వనరులతో, పెట్టే తిండితో ప్రపంచంలో ఈ బాంబే, గుజరాత్ పెట్టుబడిదారుల పిల్లలకు పోటీగా నిలబడగలిగే శక్తితో ఎదుగుతున్నారు. ఇది ఓర్వలేక ఈ పిల్లలు ఇట్లా అభివృద్ధి చెందితే రేపు వీళ్ళే దేశ పరిపాలకులు అవుతారనే భయంతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఈ శక్తులను ఓడించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు మళ్ళీ పురాతన కాలపు శూద్ర చండాల పిల్లల భవిష్యత్తులోకి తీసుకెళ్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేమి వైఎస్ఆర్సీపీ సపోర్టర్ని కాదు. నేనేమి జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగి ఆయనతో ఏదో పదవి తీసుకున్న వ్యక్తిని కాదు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఇంగ్లీషు రాకుండా మీ పిల్లలకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితిని ఈ గుజరాతీ బాంబే పెట్టుబడిదారులే కల్పిస్తున్నారు. మళ్ళీ మీ పిల్లలు ఇంగ్లీష్లో చదువుకుంటామంటే ఆయన వాళ్ళ నాయకుల ద్వారా మీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను తీసేయిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు 91% పాస్ అయితే, తెలుగు మీడియంలోనే చదువుకున్న పిల్లలు 81% పాస్ అయ్యారు. ఎందుకు? తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు వాళ్ళు. తెలంగాణలో అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు 93%, పెద్ద సౌకర్యాలు లేవిడ. తెలుగులో చదువుకునే పిల్లలు 80% పాస్ అయ్యారు. అదే సౌకర్యాలు ఉన్నాయి కదా. ఇంగ్లీషు సులభ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష, ఇంగ్లీష్ ఇవాళ మన తల, మెదడు, బాడీలో ఇంకిపోతున్న భాష. దాన్ని చంపాలని చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం ఖచ్చితంగా తిరగబడండి. మీరు తిరగబడకపోతే మీ పిల్లల్ని మళ్ళీ పురాతన పాదాల కింద పుట్టిన శూద్ర పిల్లలు, అసలే పుట్టలేదనే దళిత పిల్లల స్థాయికి నెడతారు. జాగ్రత్త పడండి. ఇప్పుడు 2 మేనిఫెస్టోలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. యాక్చువల్గా 3 మేనిఫెస్టోలు లేదా 5 మేనిఫెస్టోలు, 6 మేనిఫెస్టోలు అక్కడ పనిచేస్తాయి, అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టిన మేనిఫెస్టో, రెండవది చంద్రబాబు నాయుడు మొదలు రిలీజ్ చేసుకున్న మేనిఫెస్టో, తర్వాత పవన్ కళ్యాణ్ తాను ఇష్టం వచ్చిన మేనిఫెస్టో ఒకటి పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక మేనిఫెస్టో పెట్టారు. అది కాకుండా బీజేపీ జాతీయ మేనిఫెస్టో, అన్ని రాష్ట్రాలకు అదే, అక్కడ ఎన్డీఏ పొత్తులో ఉన్నా అని వాళ్ళు ఈ జాయింట్ మేనిఫెస్టో విడుదలకు వాళ్ళు రాలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? రేపు వైసీపీ అధికారంలోకి రాకపోతే ఈ 3 మేనిఫెస్టోల పార్టీ అధికారంలోకి వస్తే కొట్లాట తప్ప ఏముండదు. ఉదాహరణకి వాలంటీర్లకు 10,000 ఇస్తారని చంద్రబాబు అంటున్నాడు. వాలంటీర్లను మొత్తం రద్దు చేసి వాళ్ళ మీద శిక్షలు పెట్టాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థను అనేదాన్ని దేశంలో ఎక్కడ గుర్తించి బీజేపీ తన బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది? సిఏఏ అమలు ఉంది. బీజేపీ మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. యూనిఫామ్ ఎడ్యుకేషన్ కోడ్ లేదు. మొత్తము దేశ ప్రజలకు యూనిఫామ్గా ఒకే భాషలో ఒకే విధమైన స్టాండర్డ్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తామనే యూనిఫామ్ ఎడ్యుకేషన్ కోడ్ను పెట్టలే వాళ్ళు. యూనిఫామ్ మ్యారేజ్ కోడు, యూనిఫామ్ తిండి కోడు. అంటే రేపు యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరూ వెజిటేరియనే తినాలంటారు. మరి ఆదివాసులు ఎట్లా బతకాలి? లేదా ఊళ్ళల్లో మాంసం తినే శూద్రులు వాళ్ళ సంస్కృతిని వదులుకోవాలా? అంటే ఇవాళ అమిత్ షా ఏం తింటే మనం అదే తినాలి. నరేంద్ర మోడీ ఆయన బీసీ అంటున్నాడు, నేను వెజిటేరియన్ అంటున్నాడు. ఇది విచిత్రమైన కాంబినేషన్. ఆయన ఏది తింటే మనం అదే తినాలి. లేదా ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ ఏ కూరగాయలు తింటే మనం అదే తినాలి. అంటే హరప్పా నగర నిర్మాణం చేసిన శూద్రుల సంస్కృతికి విలువ లేదా? ఇది
ఈ మేనిఫెస్టోలలోనే అసలు సంగతి బయటపడుతుంది. ఒకే పార్టీ ఒకే మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, కమాండ్ ఉన్న ముఖ్యమంత్రి మాత్రమే ఆ మేనిఫెస్టోను అమలు చేయగలడు. ఉదాహరణకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోనే చూద్దాం. బీజేపీ దాని మీద ఏమంటుందో చెప్పట్లా. ఇప్పుడు వీళ్ళు రాజధాని అమరావతిలో 30,000 ఎకరాలలో బంగ్లాలు కట్టి పెద్ద ఎత్తున 1 ఎకరా ఇచ్చిన రైతుకు ప్రాఫిట్ తెచ్చే 250 గజాల స్థలం వచ్చే పట్టణం కడతామంటున్నారు. ఎన్ని ఏళ్ళల్లో కడతారు? ఎంత ఖర్చు పెడతారు? సంవత్సరానికి మినిమం 50,000 కోట్లు పెట్టకుండా అక్కడ కట్టడాలు స్టార్ట్ కావు కదా. 30,000 ఎకరాలలో సిటీ కావాలి కదా. అక్కడ 50,000 ఖర్చు పెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే మేనిఫెస్టోలో ఉన్న అన్ని ప్రోగ్రాం కంటే ఎక్కువ వెల్ఫేర్ ఇస్తానని ఈ ఉమ్మడి మేనిఫెస్టో చెప్తుంది. ఎట్లా ఇస్తారు? ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి జీతాలు కూడా ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేదని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఏజెంట్గా ఉన్న జయప్రకాష్ నారాయణ ఆయన ఒక పార్టీ పెట్టుకొని నేను మేధావినని మాట్లాడతాడు. ఆయన మేధావులు అన్నీ యూట్యూబ్లలో మాట్లాడతారు. ఎట్లా అమలు చేస్తారో చెప్పండి ప్రజలకి. సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టి మీరు అమరావతిలో రైతుల మనం సాటిస్ఫై చేయడానికి కట్టడాలు కట్టుకుంటూ మిగతా వెల్ఫేర్ ప్రోగ్రాములు జగన్ నుంచి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా. ఎట్లా చేస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? ఇంతకుముందు జగన్ మొత్తము ప్రజల ఫ్రీబీస్ ఇచ్చాడని మొత్తుకున్నారు కదా, అప్పులు చేశాడని మొత్తుకున్నారు కదా. రేపేంది భూమి నుంచి తవ్వి తెస్తారా డబ్బు? ఇది కుక్కలు జింపిన ఇస్తారైతుంది రేపు ఆ 3 పార్టీల ప్రభుత్వం. దీన్నే ఊళ్ళల్లో కుక్కలు జింపిన ఇస్తారంటారు. అంటే ఇస్తారు ఆల్రెడీ కుట్టబడి మనుషుల ముందు తిండి పెట్టబడ్డ తర్వాత కుక్కలు వచ్చి చింపి వాళ్ళు ఏం తినకుండా చేసినట్లు ఈ 3 పార్టీల మేనిఫెస్టోలు. కాంగ్రెస్కి ఒక మేనిఫెస్టో ఉంది, దాన్ని అక్కడ అది అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళేమో మేము వస్తాం అంటున్నారు. కొన్ని 100,000 కోట్లు రేపు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తారట. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇంటికి 2 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? అమెరికాలో ఉండి మీ పిల్లల్ని అక్కడ ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటా, ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మీడియం వద్దని కథలు చెప్పుకుంటా మీరు లక్షలు తెచ్చి దివానగాన్లు ఉంటారు, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, ఇంటికి 2 లక్షలు పడేయండి 6-7 ఓట్లు వస్తాయని చెప్తున్నారు. మీకు అసలు మానవత్వము తలలో మెదడుందా? నేను చాలాసార్లు చెప్తుంటా, మేకల మెదడు మీ మెదడు కంటే మంచిగా పనిచేస్తుందని. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళను ఆ బార్డర్ దాటనీయకుండా ఉంచాలి. కాకపోతే చట్టం అడ్డం వస్తుంది. అది అంబేద్కర్ రాసిన స్వాతంత్రం ఇచ్చిన చట్టమే కానీ ఇదా మీ భాష? ఇది చంద్రబాబు నాయుడు మనుషులు మాట్లాడుతుంటే ఆయన వాళ్ళను వెంటేసుకొని తిరుగుతున్నాడు. అంత దివానగాన్లు ఉంటారు, వాళ్ళకు భార్యా పిల్లలు ఉంటారు, వాళ్ళకు దిక్కు లేదు. ఇంటికి ఒక 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు పడేద్దాం, ఓట్లు కొందాం అంటే రేపు కొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక ఇట్లాంటి కొనుగోలుకు లొంగి 3 మేనిఫెస్టోలు ఒకదాంతో ఒకటి పొంతన లేని మేనిఫెస్టోలకు వేస్తే రేపు వచ్చిన తెల్లారి నుంచే కొట్లాట మొదలవుతుంది. బీజేపీ చంద్రబాబు ఎజెండాను అలో చేస్తుందా? అమిత్ షా ఏం చెప్తా చేయాలి రేపు చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీ ఏం చెప్తుంది వణుక్కుంటూ చేయాల్సి వస్తుంది. కనుక ప్రజలారా వాటిని నమ్మకండి. ఇంకొక 5 ఏళ్ళు కనీసం ఈ ఇంగ్లీష్ మీడియం విద్య, ఈ వెల్ఫేర్ సిస్టము ఒక పద్ధతిలో నడుస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అన్నిటికంటే ముఖ్యంగా దేశానికే ఒక ఆదర్శం. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్పత్తి కులాల పిల్లలకు ఇది ఆదర్శంగా మారి అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి విద్య కావాలని పోరాటాలు మొదలవుతాయి. ఆ పోరాటం నేను నడుపుతా, నేను దేశమంతా తిరుగుతా, ఇప్పటికే చెప్తున్నాం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆ 3 పార్టీల కుక్కలు చింపే విస్తారికి ఆల్రెడీ విస్తార్లో తిండి ఉన్నదాన్ని తింటున్న ప్రజల దగ్గర నుంచి కుక్కలు నెగబెట్టి ఇస్తార్లు చింపినట్టు చేయకండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి.
ఓకే సార్. సో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో నేను గమనించింది ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న నవరత్నాలు ఇప్పుడు వాటి కొన్ని అదనపు ఎడిషన్సే చేశారు, కొత్తగా అదనంగా ఏమీ లేదు. నా దృష్టిలో అమరావతి ప్రాంతపు రైతులకు ఒక సొల్యూషన్ ఇచ్చి, ఆ సొల్యూషన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆ భూములను కోఆపరేటివ్ ఫామ్ చేసి 2 గ్రామాలకు కోఆపరేటివ్ పెట్టి భూములను కల్టివేట్ చేయిస్తూ వాటికి పెట్టుబడి ప్రభుత్వమే పెట్టి ఆ రైతులకు వాళ్ళ భూమి వాటా ప్రకారము ఆదాయము రానిచ్చి గత 5 ఏళ్ళు కరోనా టైంలో కూడా ఎట్లాగైతే పరిపాలన సాగించారో అదే ఆనెస్టీతో, అదే ఇంగ్లీష్ మీడియం, అదే పద్ధతిలో మనీ ట్రాన్స్ఫరు జాగ్రత్తగా చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ వచ్చే 5 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి పథంలో ఉండే రాష్ట్రం అవుతుంది. దానికి అదనంగా కొన్ని చేర్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, వాటిని అన్నిటినీ నేను ఇప్పుడు ఇక్కడ అనలైజ్ చేయదలుచుకోలేదు, కానీ గత 5 ఏళ్ళ ఎక్స్పీరియన్సు, కరోనా టైం ఎక్స్పీరియన్సు, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు, అమ్మ ఒడి, హెల్త్, ఇంటింటికి ముసలోళ్లకు ఈ వాలంటీర్లను పెట్టి వాళ్ళ జీవితాలను కాపాడాల్సి వచ్చిన పరిస్థితి, వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మెరుగుదలతో మంత్రులు, ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా మనవి ఏంది అంటే, మీరు అక్కడ స్కూళ్ళ పరిస్థితి ప్రైవేటీకరణకు ఓటేశారంటే, చంద్రబాబు నాయుడే ప్రైవేటీకరణకు ప్రభుత్వ స్కూళ్ళను నాశనం చేయడానికి పునాదులు వేసి శ్రీ చైతన్య నారాయణన్ తెచ్చాడు. మళ్ళీ ఆ ప్రైవేటీకరణకు స్కూళ్ళు, ఆఫీసులు, రేపు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే బీజేపీకి ఓటేశారంటే ఇప్పుడున్న 4 రోజులు కొంచెము బెటర్ సౌకర్యాలు మీకు ఇస్తారేమో, కానీ మొత్తం ప్రభుత్వ రంగాన్ని వాళ్ళు మూసేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇది కీలకమైన ఎన్నిక ఈ దేశానికి. రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది, రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతుంది. ఇటువంటి టైంలో మీరు ఈ ముగ్గురి కూటమికి కనుక ఓటేసి గెలిపించారంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చిన్న భిన్నమవుతుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.